సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ రివ్యూ వీడియో. అబ్బా మళ్ళీ వచ్చాడు. మరి రాకుండా ఎలా ఉంటాం? ఫ్రైడే వచ్చిందంటే కొత్త మూవీ వస్తుంది, కొత్త మూవీ వచ్చిందంటే నేను కూడా వస్తాను. మాకు తెలుసులేరా. మరి 28 years లేటర్ ఈ మూవీ గురించి నార్మల్ ఆడియన్స్ కి తెలియకపోయి ఉండొచ్చు, బట్ మూవీ లవర్స్ కి మాత్రం ఇది ఇయర్ లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ. మరి ఫైనల్లీ ఇవాళ అయితే ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ నార్మల్ ఆడియన్స్ ని, మూవీ లవర్స్ ని ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలదో మనం ఈ రివ్యూ వీడియోలో తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ లో కానీ ఏమైనా నాస్ వస్తే దాన్ని అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే నాకు నెక్స్ట్ ఇంకో రివ్యూ కూడా ఉంది. మూవీ ఓపెన్ చేస్తే జాంబీ అపోకలిప్స్. మరి ఈ జాంబీ అపోకలిప్స్ గురించి మీకు తెలియాలనుకుంటే మీరు ఈ మూవీకి ప్రీక్వెల్ అయిన 28 days లేటర్ అండ్ 28 weeks లేటర్ కానీ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆ మూవీ చూడకుండా ఈ మూవీ చూస్తే అర్థమవుతుందా లేదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ మూవీ చూడకుండా కూడా ఈ మూవీ చూడొచ్చు. ఆ మూవీ చూస్తే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది, ఎందుకంటే వేరే మూవీస్ కి ఈ మూవీస్ లో ఉన్న జాంబీస్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. మూవీస్ చూడడానికి టైం గానీ దొరకకపోతే అట్లీస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూసైనా వెళ్ళచ్చు. మూవీస్ లో ఉన్న ప్లస్ వన్స్ విషయానికి గానీ వచ్చేస్తే మూవీ అయితే సీటేజ్ థ్రిల్లర్ గా డిజైన్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ అంతా అక్కడ జనాలు ఎలా ఉంటున్నారు, అక్కడ జనాలు ఎలా హంట్ చేస్తారు, ఈ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి అయితే చాలా ట్రై చేశారనమాట. మెల్లగా మీకు కూడా ఆ వరల్డ్ లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే తీసుకొస్తారు. అదైతే ఫిలిం లో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. జాంబీ యాక్షన్ తో, హంటింగ్ తో మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ గానే వెళ్ళిపోతుంది. జాంబీ మూవీలోకి బాగా ఇన్వాల్వ్ అయ్యి చూడాలనుకుంటే ఆ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది, ఎలా వచ్చింది అన్నది చూపించాలన్నమాట. ఇక్కడే ఉన్న మైనస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే మూవీలో అదైతే చూపించలేదన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, ప్రీవియస్ ఫిల్మ్స్ అనేవి మీకు చూస్తే ఈ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఈ జాంబీస్ అనేవి మిగిలిన మూవీ జాంబీస్ కన్నా ఎలా డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుంది. మూవీ మొత్తం చూసుకుంటే క్యారెక్టర్స్ అయితే తక్కువే ఉంటాయి, బట్ ఆ క్యారెక్టర్స్ ఇంటెన్సిటీని గట్టిగా బిల్డ్ చేస్తాయి అనమాట. ఫస్ట్ హాఫ్ బ్రేక్ వరకు కూడా మూవీ అయితే మంచి థ్రిల్ ఇస్తుంది. ఆ బ్రేక్ తర్వాత అయితే మూవీ అయితే టర్న్ తీసుకుంటుంది అనమాట. మూవీ సెకండ్ హాఫ్ లో అయితే మనుషుల మధ్యలో ఆ డ్రామా, ఆ రిలేషన్ ని క్యారీ చేయడానికి అయితే ట్రై చేశారు. ఈ మూవీ లవర్స్ కి అయితే వర్కౌట్ అయితే అవుతుంది, బట్ నార్మల్ ఆడియన్స్ అయితే కొంచెం లాగీ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఒక కంటెంట్, ఒక ఎమోషనల్ టచ్ అయితే ఉంటది, బట్ యాక్షన్ అయితే తగ్గిపోతుంది. ఆ స్టోరీలోకి, ఆ ఎమోషన్ లోకి మనం ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా అవుతాం, బట్ యాక్షన్ లేకపోవడం వల్ల కొంతమంది నార్మల్ ఆడియన్స్ బోర్ ఫీల్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఆ హంట్, ఆ థ్రిల్ అనేది సెకండ్ హాఫ్ లో ఉండకపోవడం వల్ల నార్మల్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా కొంతమంది అయితే డిసప్పాయింట్ కూడా అవ్వచ్చు. ఓవరాల్ గా మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్ లో అయితే చూడొచ్చు, ఎందుకంటే ఆ సౌండ్స్ గానీ, ఆ ఫస్ట్ హాఫ్ లో ఆ థ్రిల్ గానీ, ఆ హంట్ గానీ, ఆ సర్వైవల్ గానీ అంతా బాగానే ఉంటుంది. ఒక మంచి సీటేజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మూవీ అయితే మీకు ఇస్తుంది. మూవీ అయితే R-rated అనమాట. ఫ్యామిలీ అండ్ కిడ్స్ తో చూసే మూవీ అయితే కాదు. బెటర్ మీరు ఒక్కరే వెళ్తే ఒక థ్రిల్లర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీకి ఫైనల్ గా నేను ఇస్తున్న రేటింగ్ అయితే 6.9/10. సెకండ్ హాఫ్ లో మరీ డ్రామా అండ్ ఎమోషన్ కాకుండా యాక్షన్ ని కూడా ఫస్ట్ హాఫ్ లో పెట్టినట్టు పెట్టుంటే ఇంకా బాగుండేది మూవీ. మీకైతే ఈ మూవీ రివ్యూ బాగానే అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సితారే జమీన్ పర్ రివ్యూ కూడా వస్తుంది, దాన్ని కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే చెక్అవుట్ చేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోకి అయితే లైక్ చేసేయండి. మూవీకి వెళ్ళాలనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.